చలో చేసాం అందరికి. అయితే ఈరోజు కొంచెం బావోళ్ళు అందరూ వస్తున్నారు. మొత్తానికి అయితే 5 చికెన్ ప్యాకెట్లు తీసుకున్నాము. 85 రియల్ అయింది అన్న, మన ఇండియానే. యాదవ్ చేసాం అన్న. ఏంటంటే షాప్ పెట్టుకున్నాడు, వాటర్ ఇట్లానే చికెన్ గుడ్లు ఇట్లా అమ్ముతాడు. ఈ రోజు అయితే పొక్కిలు ఉంటుంది అంటే బిర్యానీ చేస్తున్నాము. మన హైదరాబాద్ బిర్యానీ మొత్తం మించిపోయి ఉంటుంది. మీకు అన్ని ప్రతి ఒక్కటి పెడతా చూడండి. రైట్, మొత్తానికి అయితే తీసుకొచ్చినాం, షాప్ చేస్తున్నాం. ఈ అంకుల్ పేరు ముందట టీచర్ అంకుల్ పేరు కిషన్ అన్న, మన కమరిపల్లె. ఆడు మా తమ్ముడు, ఎట్లైనా తెలిసే మీకు, మా తమ్ముడు ఆడు. ఇది నేను, మన వెనక సత్యం అంకులు షాప్ వేస్తానికి చూస్తున్నాము. చూసినాం చికెన్ ఎట్లుందో, అది అబ్బు డేంజర్ ఉన్నది. మన ఇంటికాడ అయితే డైరెక్ట్ ఆడు చికెన్ సెంటర్ కొట్టిస్తాడు కాబట్టి టెన్షన్ లేదు. ఇది మనమైతే ఇక్కడ షాప్ చేసుకోవాలి, అది ఎంత కొట్టాలి, ముక్కలు చేయాలి. మనం బిర్యానీ చేస్తున్నాం కాబట్టి పెద్ద పెద్ద ముక్కలు ఉంటే మనకు మంచిగా ఉంటుంది. కాబట్టి అది మనం ఏంటంటే తోలుకు సంబంధించింది మొత్తం తీసేస్తున్నాం అన్నట్టు. చూడండి, మొత్తము చూపెడతా నేను. అంకుల్ మొత్తము స్పెషలిస్ట్ అయిపోయిండు తీసుట్లా. చూడండి ఎట్లా తీస్తున్నాడు. మొత్తానికైతే ఒక్కొక్కటి తీసేయబడుతున్నాము. ఇది కొట్టుడు అయితే మనకు అవి చాకులు అంటే కత్తులు ఉన్నాయి కొంచెం పెద్ద పెద్దటి, అవి ఆ నెక్స్ట్ వీడియోలో ఉంటుంది. అది దీని తర్వాత వీడియోలో. మొత్తానికైతే అంకుల్ చూడు ఎట్లా చేస్తున్నాడు. మొత్తం అది బట్టలు మొత్తం తీసేసినట్టు అయిపోయింది, కోడి మొత్తం. అది మొత్తానికైతే అది చేస్తున్నాడు, మంచిగానే ఉంది. ఇట్లనే 5 కోళ్ళు తీయాలి. 5 కోళ్ళు ఒక్కొక్క చేతి ఎత్తినంటే అయిపోతుంది, తొందరనే అయిపోతుంది. ఆడ మనోడైతే అది కడగతందుకు అది మనోజాడు అది పెట్టిండు సింకులా. ఇక కోసుడు, అది కట్టి చేసుడు, చిన్న చిన్న ముక్కలు చేసుడు అంతా దిమాగ్ ఖరాబు. మనిషికోసి అయితే వేసినాం. ఇక మనిషికోసి వేస్తేనే మనకు తొందర అవుతుంది కదా, అంతేనా కదా. ఇంటికాడ అంటే మన ఫ్యామిలీ ఒకటే ఉంటుంది కాబట్టి మనకు నడిచిపోతుంది. ఎట్లా అంటే మనం మొత్తం ఇక్కడ 11 మంది 12 మంది ఉన్నారు అందరూ. ఈ అందరికీ బిర్యానీ సరిపోవంతా తీసుకురావాలి కాబట్టి ఎక్కువ 5 కోళ్ళు తీసుకొచ్చినాము. మంచిగా ఉంది మొత్తానికి. నాకైతే ఇట్లా అందరం కలిసి తినడం అయితే మంచిగా నచ్చింది. ఎందుకంటారంటే ఇక్కడ వేరే ఊరోళ్ళు ఉంటారు, దాని తర్వాత జిల్లా వాళ్ళు ఉంటారు, దాని తర్వాత మనకి ఏమంటారు దాన్ని వేరే దేశాల వాళ్ళు ఉంటారు. అందరు కలిసి కూర్చొని వండుకున్నాడు గమ్మత్ అనిపిస్తుంది. ఇదైతే రెక్కలు కట్ చేసుడు, ఆ లెగ్స్ కట్ చేసుడు దిమాగ్ ఖరాబ్ ఉన్నది. ఈ అంకుల్ మొత్తం ఎక్స్పర్ట్ అయిపోయాడు నిజంగా. నాకు కమర్పల్లి అంకులే మంచిగా ఉన్నది. నేను కూడా మీద కూడా గెలుద్దామని పోతున్నా చూడుల్లాహో, మనోడి దగ్గరికి ఏం చేస్తున్నావురా నువ్వు అని. మనం ఎట్లా అంటే పని మొత్తము చెయ్యమన్నట్టు, అయ్యోయో అట్లుంటుంది అన్నట్టు మంచిగా. నాకైతే ఇక్కడ కలిసి అందరం తినడం అయితే నాకు మజా అనిపిస్తున్నది. మీరు కూడా ఒకసారి కామెంట్ చేయాలి, ఎట్లుంది, ఏం కథ, ఎట్లా ఇంకేమైనా కూరలు వండుకోమంటారా, ఇంకా వేరేదైనా స్పెషల్ చెప్తే అది కూడా నేను చేసి వీడియో చేసే ప్రయత్నం చేస్తా. చూడండి, మొత్తానికైతే అంకుల్ మొదలు పెట్టిండు, కోతున్నారు. మా వాడు వచ్చి ఏమంటున్నాడు అంటే అది చిన్నదాంతో కట్టు కాదు పెద్దది తీసుకో అంకుల్ అంటున్నాడు. కానీ అంకుల్ ఇంటలేడు. మొత్తం నేను సీతయ్య, నా మాట నేనే ఇంటా అంటున్నాడు. ఏం చెప్పాలి అంకుల్కి, కట్ అయితే ఎత్తున్నాడు. మొత్తం నేనైతే అటు ఇటు తిరుగుడే ఉన్నది, ఆడ పని చేసుడు లేదు. వాళ్ళు అనుకుంటున్నారు కావచ్చు ఇట్లనే, అరే ఈ అమ్మాయి ఇట్లనే తిరుగుతాడు, పని చేయడం ఏం చేయడం అనుకుంటారు కావచ్చు. కానీ మనం ఈ పని చేయం, మన కంట పని రాదండి, వేరే పని చేయొచ్చు. మంచిగా సాప్ ఉంచుకున్నాడు రూమ్ని, నూకేసుడు, బెడ్లో అందరి బెడ్లలో ఉన్నదాన్ని ఇట్లా దుర్పట్లు మరక పెట్టేసి ఉంచుడు, అట్లా చేస్తా అన్నట్టు. మంచిగా అనిపిస్తుంది నాకు ఇట్లా నీట్నెస్ ఉంటే అట్లా.